48 గంటలు గడిచేంత వరకు నేనేం చెప్పను డాక్టర్ గారు. మరి ఆ స్థితి నుంచి నేను తప్పించుకోవడానికి కారణం ఏంటంటే ధ్యానమే. ఒక ధైర్యము, ఒక నమ్మకము, గురువు చేసిన నాకు సహాయం. నేను గురువు గారికి ఒకటి చెప్పాను, సరెండర్ అయిపోయాను. నా అవసరం ఏదన్నా భూమి మీద ఉంటే చెప్పండి, లేదంటే నేను సిద్ధమే అని చెప్పాను. కాదు నీ అవసరం ఉంది, ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి, ధ్యానం నేర్పాలి, కొంతమంది కొన్ని ఆత్మలను ఉద్ధరించాలని నాకు సందేశం వచ్చింది. సరే సార్, మీరు చెప్పినట్టు నేను చేస్తాను చెప్పని అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే, ధ్యాన ప్రచారం చేస్తూనే క్లాసులు వెళ్తూ మరి ఎక్కడ క్లాసులు పెట్టినా వెళ్ళటం, శ్రీనివాసరావు గారి పిరమిడ్ దగ్గరికి వెళ్ళి క్లాసులు వినటం, మరి ఎక్కడ వేరే ఊర్లలో కూడా ధ్యాన క్లాసులు ఉంటే వెళ్ళటం, మా బాబాయ్ మేము అందరం వెళ్ళటం జరిగింది. తర్వాత 2015లో బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. దానివల్ల ఒక వారం 10 రోజులు ఇబ్బంది పడ్డాను. మందులు వాడిన ఏం తగ్గలేదు. గుంటూరు వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకుంటే ఆయన చేయబట్టుకొని కూడా చూడలేదు, స్కానింగ్ రాశారు. స్కానింగ్ తీయించుకొని వచ్చి రిపోర్ట్ చూపిస్తే చేయబట్టుకొని కూడా చూడకుండా మందులు రాసిచ్చి 20 రోజుల తర్వాత రా అని చెప్పనన్నాడు. సర్లేమ్మని చెప్పని వచ్చేసాను. ఆ మందులకు తగ్గుద్దనే నమ్మకం నాకు లేదు. తర్వాత నా పక్కన ఒక ఆయన వచ్చాడు, అంతకుముందుకు ఆయనకి అదే పరిస్థితి అంట. ఆయనతో అంటున్నాడు ఆపరేషన్ చేయాలంటున్నాడు డాక్టర్ గారు. సరే, ఈ ఆపరేషన్ ఏంటి, ఈ మందులు ఏంటి, అసలు ఇది ఎందుకు వచ్చింది నాకు అని చెప్పని అర్థం కాల. సర్లేమ్మని చెప్పని వచ్చి మా బాబాయ్తో చెప్తే ఇది కాదురా దీనికి మార్గం, మన ఛానల్లోనే చేతి విజ్ఞాన క్లాస్ అని ఉంది, జగ్గయ్యపేటలో పెడుతున్నారు, రేపు 2-3 రోజుల్లో వెళదాం రమ్మన్నాడు. సరే వెళ్దాం బాబాయ్ అన్న. మా పిన్ని, మా బాబాయ్, నేను, మరి జానపాడు నుంచి ఒక 4-5 వచ్చారు. అందరం జగ్గయ్యపేట వెళ్ళి ధ్యానం క్లాస్లో కూర్చొని, అది ఫుల్ డే క్లాస్ అన్నమాట. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది క్లాసు. మధ్యలో 1 గంట గ్యాప్ ఇస్తారు. ఆ క్లాస్లో కూర్చొని అదంతా కూడా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మాస్టర్స్ చెప్పి 4-5 మాస్టర్లు అన్నమాట ఆ క్లాస్ తీసుకునేది. ఆ క్లాస్ అంతా కూడా విన్నాము. అది 3 రోజులు ఆ క్లాస్లో ఉన్న తర్వాత చాలా మార్పులు జరిగినాయి నాలో. మాత్రలు మాత్రం నేనేం వేసుకోలేదు, తెచ్చుకున్నాను కానీ ఆ బ్యాగ్లో అక్కడ పడేసాను. నేను అసలు ముట్టుకోలేదు. మరి తర్వాత 3వ రోజు కౌన్సిలింగ్ చేశారు. ఆ కౌన్సిలింగ్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ధ్యానం చేయండి, తగ్గిపోద్ది అని చెప్పన్నారు. మాంసాహారం తిన్నావా నువ్వు అని అడిగారు నన్ను. నేను తినలేదండి, నేను షాకార్ల పైన అసలు ఆ వాసనే నాకు పడదండి, నాకు అసలు తెలియదు అని చెప్పాను. సరే ఓకే, గత జన్మలో ఏదో జరిగింది, దాని ప్రభావం ఇదని చెప్పన్నాను. సరే ఓకే అన్నాను. సరే ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ధ్యానం చేయమంటే చేశాను. అది ఒక 10-15 రోజులు కంప్లీట్ క్లియర్ అయిపోయింది. మరి మనకు తెలియకుండా మన దేహంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఈ ధ్యానం వల్ల. ధ్యానం వల్ల లక్షలు, వేల, కోట్ల లాభాలని చెప్పి అంటాడు పత్రిజీ గారు. అదేంటి, అది ఎలా అవుద్ది, అలా సాధ్యమేనా అని చెప్పని మేము సందేహపడేవాళ్ళం. మరి అది అనుభవంతో మేము తెలుసుకున్నాం. ధ్యానం చేసి, ధ్యాన సాధన వల్ల గంటలు కూర్చొని ఆ సిద్ధుల్ని పొంది మన బాడీలో ఎనర్జీని పెంచుకొని, పీనర్ గ్లాండ్ అంటే 2 కనుబొమ్మల మధ్య ఎక్కువగా పీకుతూ ఉండేది నాకు. ఏంటని మాస్టర్ గారిని అడిగితే అది ఆగ్నేయ చక్రం విచ్చుకుందండి, అక్కడ శక్తి, ఎనర్జీ ఎక్కువైపోయింది, మీరు మాత్రం ఓపెన్ చేయొద్దని చెప్పన్నాడు. సరేనండి, అలానే అన్నా. నాలో బాడీలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి, అన్ని గమనిస్తూ ఉండేవాడిని. ఇంటి పైన పిరమిడ్ కట్టించాను 2012లో పిరమిడ్ కట్టించాను. కట్టించిన తర్వాత పైన ధ్యాన క్లాసులు పెడుతున్నాం. ప్రతి శుక్రవారం కూడా మా ఇంట్లో క్లాసులు జరుగుతూ ఉంటాయి. అందరికీ ఫోన్ చేసి పిలుస్తుంటాను, అందరు కూడా వస్తుంటారు. ఇప్పుడు 40 క్లాసులు పైన చెప్పాను, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చెప్పాను. ఏంటంటే ఇక్కడ ఏం లేదు, ఏదైతే మనం తెలుసుకున్నామో దాన్ని తెలియజేయటమే క్లాస్ అంటే, వేరేదేం కాదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని, జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. పంచితే పెంచబడుతుంది, దాచితే దోచబడుతుంది అని చెప్పారు. ఆ ప్రకారం ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మన వ్యాపారం చేసుకుంటూ, మన పనులన్నీ, దైనందిన జీవితంలో పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. కాబట్టి ధ్యానంలో గొప్ప విషయం ఏంటంటే, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి.
రోజుకు 60,000 ఆలోచనలు చేస్తుందండి మనసు. ఆ ఆలోచనలు 10-15 మనకు పనికొచ్చే తదిమంతా కూడా చెత్త. ఆ చెత్తని క్లీన్ చేసుకోవాలి. ఆ 15 కూడా సబ్ కాన్షియస్ మైండ్ అని వెనక వైపు ఉంటుంది, చిన్న మెదడుని అక్కడికి వెళ్ళిపోద్ది. తదిమ చెత్త అంతా ఇక్కడే ఉంటుంది, ఈ మెదడులోనే ఉంటుంది. అది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే మనం ఏమి ఆలోచించలేము, ఏ పని చేయలేము, ఏది కూడా ప్రశాంతత అనేది ఉండదు మనకి. మరి ఆ క్లీన్ చేసుకోవటం, మనం కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయని మనం అనుకుంటాము, రావటం కాదు, అవి వెళ్ళిపోతున్నాయి మనలో నుంచి. అది మన ఇల్లు శుభ్రం చేసుకున్నట్లు మన ఒళ్ళు శుభ్రం చేసుకొని మనం చేసుకున్నప్పుడే మనకి ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువ రోజులు భూమి మీద జీవించడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఏముంది లేని చెప్పని ఏదో కొన్ని రోజులు చేసి వదిలేయకూడదు. తర్వాత దీనిలో గొప్ప రహస్యం ఏంటంటే, ఎవరు ఎన్ని సంవత్సరాల వయసులో ధ్యానంలోకి వస్తారో అప్పటి నుంచి జీన్స్ డెవలప్మెంట్ ఆగిపోయి వయసు అక్కడ ఆగిపోతుంది. అది గొప్ప మిరాకిల్ అన్నమాట. మనసు అది ముఖంలో గ్లోయింగ్ ఉంటుంది, వెలుగులాగా ఒక తేజస్ లాగా ఉంటుంది. మనిషి శ్వాసాలు సంఖ్యానం. శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచన రహిత స్థితి జరుగుతుంది. ఆలోచన ఆగిపోయినప్పుడు మన బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమాయ ప్రాణశక్తి ఈ దేహం అంతా కూడా ప్రవాహం జరుగుతుంది. ఆ శక్తి, విశ్వశక్తి, ప్రాణశక్తి, ఆ శక్తి మనల్ని ఎంత ఉన్నత స్థితికి చేరుస్తుంది.